స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని తూరంగి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వసుంధర పేర్కొన్నారు. కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కళ్యాణ మండపంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్తి నారీ శక్తివంతమైన కుటుంబం అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఆరోగ్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వస్తి నారీ శక్తివంతమైన కుటుంబం అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరానికి సుమారు 100 మంది మహిళలు వీచేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్య పరీక్షలు నిర్వహించామని ఆమె తెలిపారు. అనంతరం పేషెంట్స్ కు మందులు ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. ఆరోగ్య శిబిరాన్ని విజయవంతం చేసిన స్థానిక నాయకులకు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవిందరాజులు, కూటమి నాయకులు గీసాల శ్రీనివాసరావు, అడపా కృష్ణ, దయ్యాల భాస్కర్రావు, ఎంపీహెచ్ఓలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే మనం 80 ఏళ్ళ కృషి చేసి మానవ ఆయుష్ని, భారతీయ ఆయుష్ని 30 ఏళ్ళు గంటగలిగాం, 64కి వచ్చాం. దేశాల్లో ఎక్కువ క్యాన్సర్, టీబీ ఇవి ఎక్కువగా మంచి వృద్ధాప్యంలో వచ్చే జబ్బులండి. అలా ప్రభుత్వం పూర్తిగా 50 నుంచి 80 ఏళ్ళ పెంచే కార్యక్రమంలో క్యాన్సర్ నా పేరు డాక్టర్ వసుంధర, తూరంగి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఈరోజు మనకి స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ కింద మనకి చీడిగవన్ విలేజ్ ఆఫ్ పిహెచ్సి తూరంగిలో క్యాంప్ అనేది నిర్వహించడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్ కింద మనకి 15 డేస్ సెప్టెంబర్ 17th నుంచి అక్టోబర్ 2nd వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్లో ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్ మనకి ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి స్టేట్లోని ఈ 15 డేస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయమని చెప్పారు. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ముఖ్యంగా మహిళలకు ప్రతి సేవలు ఈ 15 డేస్ అందించాలని చెప్పి నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో మేము ఏమేమి చేస్తామంటే హైపర్ టెన్షన్ స్క్రీనింగ్, డయాబెటీస్ స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా బీపీ, షుగర్ కన్ఫర్మ్ అయితే వాళ్ళకి ఇక్కడే మేము ఫ్రీగా ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా క్యాన్సర్ సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళని మేము జీజీహెచ్కి రిఫర్ చేస్తాము ఫర్దర్ టెస్ట్లకి. సో అక్కడ కన్ఫర్మ్ అయితే వాళ్ళకి కూడా అక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది జీజీహెచ్లో అందించడం జరుగుతుంది. అలాగే కిషోర్ బాలికలకు వచ్చి హెచ్బి టెస్టింగ్ చేసి వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్, ఎవరికైనా అనీమిక్గా ఉంటే ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలకు వచ్చి టీకాలు కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలను కూడా చెకప్లు చేసి వాళ్ళకు కూడా ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్, ఇంకా ఏమైనా ఫర్దర్గా చెకప్స్ హై రిస్క్ వాళ్ళని ఉంటే మేము వాళ్ళని జీజీహెచ్కి రిఫర్ చేయడం జరుగుతుంది.
పెట్టింది. మా హెల్త్ స్టాఫ్ సపోర్ట్తో పాటు అలాగే ఈ గ్రామ పెద్దలు, ఈ ఊర్లో ఉన్న లోకల్ లీడర్స్, సర్పంచ్లు, సెక్రటరీలు అందరూ మాకు ఎంతగానో సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ క్యాంపు నిర్వహించడానికి సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.